నమస్కారం. చింతలమానేపల్లి మండలం కర్జలి నుంచి గూడెం వరకున్న ఆర్ఎన్బి రోడ్డు గత 10-12 ఏళ్లుగా పూర్తిగా పాడైంది. అటవీ అనుమతులు లేకపోవడంతో ఆ రోడ్డులో గుంతలు పూడ్చడానికి కూడా మనకు అవకాశం చిక్కలేదు. ఇటీవల ఆర్ఎన్బి ఇంజనీరింగ్ చీఫ్ గారితో మాట్లాడి ఒక 50 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. త్వరలోనే ఆ కర్జలి నుంచి గూడెం వరకున్న రోడ్డుకు మరమ్మతులు నిర్వహించే ఏర్పాటు కూడా చేస్తాం. సమస్య ఏంటంటే గతంలో ఒక 6 నెలల క్రితం కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో ఆ గుంతలు పూడ్చే క్రమంలో మంచి మొరం వేయాల్సిన చోట మట్టి వేయడంతో ఇప్పుడు వర్షాకాలం ఆ మట్టి అంతా చిక్కటి బురదగా మారి ప్రయాణికుల్ని పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లనే ఈ కాగజ్నగర్ మండలంలోని బట్పల్లి అందెల్లి గ్రామాల మధ్యలో ఒక బిట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది. ఆ రిపేర్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ప్రభుత్వం సహకరిస్తే గొప్ప కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ గత 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి రోడ్లు భవనాల శాఖకు 18 నెలల్లో 18 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఖర్చు పెట్టలేదు. అట్లనే ఐటీడీఏ గిరిజనుల అభివృద్ధి కోసం నిర్మించాల్సిన రోడ్ల విషయంలో 18 నెలల్లో 18 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. పంచాయతీరాజ్ శాఖలో కేవలం ఎన్ఆర్జీఎస్ పనులు ఏవైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయో వాటి ద్వారా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది తప్పించి మిగతా ఏ రోడ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టలేదు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అసలు నిధులు కేటాయించకుండా మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందుతాయో ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి విన్నవించడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవడం జరిగింది. ఇవాళ జిల్లాకు చెందిన మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారిని కలవడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయాలనంటే చాలా కష్టం. కాబట్టి వెంటనే మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.